Hi friends, this is Rajalakshmi. Today we are going to discuss about our fifth unit, approaches, methods and techniques of teaching biological science, with a special reference to living world, cell and tissues and plant world, animal world, our environment, heredity and genetics, evolution and applied biology. So this is our fifth unit. సో విత్ స్పెషల్ రిఫరెన్స్ టు అని మొత్తం మన కంటెంట్ ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు ఈ యూనిట్ ఎట్లా చదవాలి అని. ఫిఫ్త్ యూనిట్ ఈజ్ అప్రోచెస్. అప్రోచెస్ మీన్స్ తెలుగు ట్రాన్స్లేషన్ అప్రోచెస్ ఏమంటాము, ఉపగమాలు. అప్రోచెస్ అండ్ మెథడ్స్. అప్రోచెస్, మెథడ్స్ and techniques of teaching biological science. So teaching biological science. So first of all we have to learn about the concept of approach and method and techniques. Unit chala pedda unit amma. This is most important unit and lengthy unit. Definitely we can expect more than 10 questions from this unit. మనకి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్తో పాటుగా ఇది ఒక బిగ్గెస్ట్ యూనిట్. అండ్ 7th యూనిట్ లెర్నింగ్ రిసోర్సెస్, 8th యూనిట్ ఇవాల్యుయేషన్, మెజర్మెంట్, అది కూడా పెద్ద యూనిట్, ఇంపార్టెంట్ యూనిట్. సో అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్, ఉపగమాలు, పద్ధతులు, వ్యూహాలు. అసలు వీటికి మధ్య ఉన్న డిఫరెన్స్, రిలేషన్, ఇది కూడా ఫస్ట్ చూడాలి మీరు. సో వీ హ్యావ్ టు అప్రోచెస్, ఇండక్టివ్, డిడక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ you have to learn about what is the difference between approaches and methods. What is definition, I mean meaning of approach. ఉపగమం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, వ్యూహము అంటే ఏంటి. న్యూ టెక్స్ట్ బుక్స్లో, తెలుగు మీడియం బుక్స్లో కూడా క్లియర్గా ఇచ్చాడు మూడింటి గురించి. సో యూ హ్యావ్ టు లెర్న్ ద మీనింగ్ ఆఫ్ అప్రోచ్, మెథడ్, టెక్నిక్స్. అండ్ బెటర్ టు లెర్న్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అప్రోచ్ అండ్ మెథడ్. పద్ధతికి ఉపగమానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా చూస్తే మంచిది. సో వీ హ్యావ్ టూ అప్రోచెస్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచెస్. మెథడ్స్ తీసుకుంటే ఇంకా మనకు ఓల్డ్ సిలబస్లో ఇప్పుడు ప్రజెంట్ అమలు చేయబడనటువంటి ఓల్డ్ మెథడ్స్ ఉన్నాయి. ఓల్డ్ మెథడ్స్ అంటే నౌ దట్ మెథడ్స్ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ స్కూల్ కరిక్యులం. నౌ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఇస్ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ స్కూల్ కరిక్యులం అకార్డింగ్ టు రికమెండేషన్స్ ఆఫ్ NCERT 2005. సో అందుకోసం వాటిని మనం ఓల్డ్ మెథడ్స్ అంటున్నాం. ప్రస్తుతము అవి ఇప్పుడు అమల్లో లేవు పాఠశాల విద్యా ప్రణాళికలు. NCERT 2005 ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం మనకు అమల్లో ఉన్నది ఏంటి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమం అమల్లో ఉంది. కాబట్టి వాటిని పాత పద్ధతులు అంటున్నాం. సో మెథడ్స్ తీసుకుంటే మెథడ్స్లో మనకు మీరేం చదవాలి, బ్రాడ్ క్లాసిఫికేషన్. బయాలజికల్ సైన్స్ టీచింగ్ మెథడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ టీచర్ సెంటర్డ్ మెథడ్స్, లెక్చర్ మెథడ్, లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. Student centered methods, heuristic approach, heuristic method, project method, scientific method, laboratory method. Of course దీనిలోనే మనకు స్టూడెంట్ సెంటర్లోనే ఇండక్టివ్, డిడక్టివ్ అప్రోచెస్ కూడా ఇచ్చాడు. స్మాలెస్ట్ మెథడ్స్ అసైన్మెంట్ మెథడ్ అని, కొన్ని అసైన్మెంట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు సైంటిఫిక్ మెథడ్. ఆల్మోస్ట్ సైంటిఫిక్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఒకటే. కాకపోతే రెండు విడివిడిగా మనకు ఇచ్చారు కాబట్టి రెండింటిని స్టడీ చేయాలి. సిమిలర్గా ఉంటాయి, చాలా సిమిలర్గా ఉంటాయి. సో ఇవన్నీ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్ ఆర్ లెర్నర్ సెంటర్డ్ మెథడ్స్. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. సో టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్. సో టెక్నిక్స్ కంటే ముందు మనకు మెథడ్స్లోనే తెలుగు అకాడమీ 2016 తర్వాత ప్రింట్ అయిన దానిలో కొన్ని న్యూ మెథడ్స్ కూడా వచ్చినాయి. ISI, ఇండివిజువలైజేషన్ ఆఫ్ సైన్స్ ఇన్స్ట్రక్షన్. తర్వాత PSI, పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. CAI, కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. సో ఇవి మనము ఈ మెథడ్స్తో, అంటే ఏవైతే ఇప్పుడు టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్తో పాటు ISI, PSI, CAI, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ఇవన్నీ చదవాలి ఏవి మెథడ్స్లో. నేను ఈ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఏదైనా బుక్ తీసుకున్నా, ఒక క్లాస్ విన్నా, ఏదో ఒక కొంత అమౌంట్ ఆఫ్ కంటెంట్ చదివి యూనిట్ అయిపోయింది అనుకుంటారు. యాక్చువల్లీ యూనిట్లో కంప్లీట్ ఏది చదివితే మీకు కంప్లీట్ చేసినట్టు అనేది మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి
ఇది చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కోసం. సో మెథడ్స్లో ఏం చదువుతున్నాం? టీచర్ సెంటర్డ్ మెథడ్స్, లెక్చర్ మెథడ్, లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. సో లెక్చర్ మెథడ్, ఓల్డెస్ట్ మెథడ్, ది ఇంగ్లీష్ వర్డ్ లెక్చర్ derived ఫ్రమ్ లెక్చర్ విచ్ మీన్స్ లౌడ్ రీడింగ్, అక్కడ నుంచి మొదలుపెట్టి దాని మెరిట్స్, డిమెరిట్స్. సో వాట్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ లెక్చర్ మెథడ్? Yes, now lecture method is not using in our school curriculum. Even though you have to learn about lecture method, merits, demerits తో సహా చదవాలి. So lecture demonstration method, this is also most important method. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, దీని మీద మనకు డిఎస్సిలో ప్రీవియస్ డిఎస్సిస్లో క్వశ్చన్స్ వచ్చినాయి. దానిలో ఏం అడిగారంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో బోధన చేయుచున్న ఉపాధ్యాయుడు చేయరానిది. తెలుగులో ఇచ్చారు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ట్విస్టింగ్ కూడా ఉంది అందులో. చేయరానిది అని ఇచ్చాడు, అంటే చేయటం రాదని కాదు, చేయకూడనిది. కింద 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందు ఒక కృత్యాన్ని చేసినప్పుడు, అంటే ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ని ఒక ఎక్స్పెరిమెంట్ని చేసినప్పుడు విఫలమైతే, ఫెయిల్ అయితే కింద స్టేట్మెంట్స్ ఇచ్చాడు. క్షమించమని అడుగుతాను, నాకు సంబంధం లేదు అని చెప్తాను, ఆలోచించి మీరు అసైన్మెంట్ రాసుకురమ్మని చెప్తాను, ఇలాంటివి ఒక 3-4 ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కింద ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ డిమాన్స్ట్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో. సో గుడ్ డిమాన్స్ట్రేషన్ అంటే మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్, ఇందులో చదవాలి మీరు. సో లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ ఏమేమి చదువుతాము? సెల్బర్గ్ స్టడీడ్ ఆన్ లెక్చర్ మెథడ్ అప్రాక్సిమేట్లీ 3 years. He criticized some teachers, those who are using this method. According to his opinion, the teachers are using a blackboard in proper way. They are not supervise the students' performance, etc. సెల్బర్గ్ అనే విద్యావేత్త లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ను ఉపయోగిస్తున్నటువంటి ఉపాధ్యాయులు సరిగా నల్లబలను ఉపయోగించట్లేదు, విద్యార్థులను సరిగా సూపర్వైజ్ చేయట్లేదు అని కొంత క్రిటిసైజ్ చేశాడు, విమర్శించాడు. సో దీన్ని మనం ఇంకేం చదువుతాం అంటే స్టెప్స్ చదువుతాం. ఒక మనకు ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ ఒక్కటి తప్ప మిగిలిన అన్ని మెథడ్స్లో కూడా ఆల్మోస్ట్ స్టెప్స్ ఉన్నాయి, సోపానాలు. లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్లో కూడా 5 స్టెప్స్ ఉన్నాయి, చదవాలి మీరు. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ డిమాన్స్ట్రేషన్, మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు. మంచి ప్రదర్శన యొక్క లక్షణాలు దాదాపు ఒక 10 to 15 పాయింట్స్ ఉన్నాయి, అవి చదవాలి. అండ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్. So lecture method, lecture demonstration method, these two comes under teacher centered methods you have to learn. Next, teacher centered, student centered methods lo heuristic method, అన్వేషణ పద్ధతి అంటాం. సో హ్యూరిస్టిక్, ప్రాజెక్ట్, బిగ్గెస్ట్ మెథడ్స్ డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్. వీటి మీద ఈ 2 మెథడ్స్ మీద దాదాపు క్వశ్చన్ లేకుండా మనకు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి బయోలాజికల్ సైన్స్ పేపర్ కానీ గురుకుల్ పెడగాగిలో బయోసైన్స్ పెడగాగిలో క్వశ్చన్ పేపర్ కానీ ఉండదు, అంత ఇంపార్టెంట్ ఈ 2. సో హ్యూరిస్టిక్ మెథడ్ ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయింది? అసలు హ్యూరిస్టిక్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కడ జరుగుతుంది? ది ఇంగ్లీష్ వర్డ్ హ్యూరిస్కో derived from Greek word హ్యూరిస్కో which means I find out, I found. సో ఇవన్నీ అక్కడ నుంచి మొదలు పెడితే హ్యూరిస్టిక్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కడ జరుగుతుంది? Well controlled condition in artificial environment. Always searching of solution of the problem will be done in well organized and well controlled and artificial environment. కృత్రిమ వాతావరణంలో పూర్తిగా నియంత్రించబడిన పరిస్థితులలో సమస్య పరిష్కారం చేస్తే అది మనకు హ్యూరిస్టిక్ మెథడ్లో ఆ టైప్ ఆఫ్ సమస్య పరిష్కారం జరుగుతుంది. Whereas in project method, searching of solution of the problem will be done in its natural environment. సమస్య ఉద్భవించిన ప్రదేశానికి విద్యార్థి వెళ్ళి సమస్య పరిష్కారం చేస్తారు. హ్యూరిస్టిక్ మెథడ్ అయితే ల్యాబొరేటరీలో ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనుకుంటున్నాడు అనుకోండి, ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి, ల్యాబొరేటరీ అన్నప్పుడు అది కంట్రోల్ కండిషన్, పూర్తిగా నియంత్రించబడిన పరిస్థితి, కృత్రిమ వాతావరణం, ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్. అదే మనకు ప్రాజెక్ట్ మెథడ్ తీసుకుంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్, సమస్య ఎక్కడైతే రైజ్ అయిందో స్టూడెంట్ అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు. తీసుకురావడం అంటే సమస్య పరిష్కారంను అక్కడ కనుక్కుంటాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్. సో హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్? హీ వాజ్ ఇంప్రెస్డ్ బై పేపర్ ప్రజెంటేషన్ ఆఫ్ హోమ్,
హ్యూరిస్టిక్ మెథడ్ ఒక టీచింగ్ మెథడ్గా ఉండడానికి వీలు లేదు అని చెప్పాడు ఒక అతను. లేదు, ఉండాలి అని చెప్తాడు. వెస్ట్వే, జే థామ్సన్. So steps of heuristic method, merits and demerits of heuristic method. You have to learn all these things regarding heuristic method. Next, project method. Project method means is depends on the principle of learning by doing and learning by living. చేయడం ద్వారా నేర్చుకోవటం ఉంటుంది, ఇందులో చేయడం ద్వారా జీవించడం ద్వారా నేర్చుకోవటం, లెర్నింగ్ బై లివింగ్. ఈ రెండు ప్రిన్సిపల్స్ దీనిలో ఉంటాయి. ప్రాజెక్ట్ మెథడ్, హూ ఈస్ ఫాదర్ ఆఫ్ ప్రాజెక్ట్ మెథడ్ అండ్ మోర్ డెఫినేషన్స్ ఆర్ దేర్. Kilpatrick definition, Stevenson definition, Ballard repeated questions, school student biology లో Ballard definition. అండ్ దీనిలో ఇంకా మనకు హెన్రీ డేవిడ్ అని, థామస్ అండ్ లాంగ్, వీళ్ళ డెఫినేషన్స్ ఒక 6 to 7 డెఫినేషన్స్ ఉన్నాయి. అన్నీ చదవాలి, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి డెఫినేషన్స్. అండ్ స్టెప్స్ మోస్ట్ ఇంపార్టెంట్, గురుకుల్లో కూడా ఇచ్చాడు. మనకు ప్రాజెక్ట్ మెథడ్ మీద క్వశ్చన్ వచ్చింది, తర్వాత సైంటిఫిక్ మెథడ్ మీద కూడా స్టెప్స్ మీద క్వశ్చన్ వచ్చింది. మిగిలిన మెథడ్స్ మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. స్టెప్స్లో వచ్చింది ఏంటి అంటే సైంటిఫిక్ మెథడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే విచ్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 లెర్నింగ్ లాస్ ప్రపోజ్డ్ బై ఈఎల్ థార్న్డైక్. ఈఎల్ థార్న్డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో 3 లెర్నింగ్ లాస్ చెప్పారు. లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. So which method consists of these 3 laws? Project method. This is also previous question of school student biological science. Biological science school student లో ఈ మెథడ్స్ మీద క్వశ్చన్ లేకుండా అసలు పేపర్ ఉండదు. అఫ్ కోర్స్ గురుకుల్ పెడగాగిలో కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చదవాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఏ పద్ధతి ద్వారా విద్యార్థి 2 సబ్జెక్టుల మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని కనుక్కుంటాడు, అర్థం చేసుకుంటాడు. ప్రాజెక్ట్ మెథడ్. బికాస్ వైల్ డూయింగ్ ప్రాజెక్ట్ స్టూడెంట్ హ్యావ్ టు రిఫర్ వేరియస్ సబ్జెక్ట్స్, దెన్ ఆటోమేటికలీ స్టూడెంట్ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అండర్స్టాండింగ్ ది కొరిలేషన్ బిట్వీన్ ఎనీ 2 సబ్జెక్ట్స్. ప్రాజెక్టుని పూర్తి చేసేటప్పుడు ఒక విద్యార్థి 1 కంటే ఎక్కువ శాస్త్రాలు, మనకు అది తెలుగులో శాస్త్రాలు అని ఇస్తాడు, 1 కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ని రిఫర్ చేస్తాడు. జనరల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేటప్పుడు మనం 2-3 సబ్జెక్ట్స్ మనం రిఫర్ చేస్తారు. పిల్లలు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కదమ్మా, సమాచార సేకరణ అంటాం. ఇన్ఫర్మేషన్ స్కిల్స్, AS4 అదే కదా. వాట్ ఈస్ AS4? Academic Standard for Information Skills and Project. So while doing project only, student have to collect the information from various subjects and various books. So while completion of this project, student have to refer more than 2 subjects. Then student will get some sort of knowledge or understanding regarding correlation between 2 subjects. ప్రాజెక్టుని పూర్తి చేయడంలో భాగంగా విద్యార్థి 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ రిఫర్ చేసి సమాచారాన్ని సేకరించాలి. ఈ క్రమంలో భిన్న శాస్త్రాలు లేదా భిన్న సబ్జెక్ట్స్, వేరే సబ్జెక్ట్స్ మధ్య ఉన్నటువంటి కొరిలేషన్ అర్థం చేసుకుంటాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సో ప్రాజెక్ట్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానిలో ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్, ప్రిన్సిపల్ ఆఫ్ యూటిలైజేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ప్రాజెక్ట్ పద్ధతిలో డెఫినేషన్, మీనింగ్, డెఫినేషన్స్, స్టెప్స్. నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. కిల్పాట్రిక్ చెప్పాడు, స్టీవెన్సన్ చెప్పారు, ఇద్దరు చెప్పారు. వాళ్ళిద్దరి యొక్క టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఫైనల్లో ఏం చదవాలి? 3 laws. ఆ 3 laws ప్రపోజ్డ్ బై ఈఎల్ థార్న్డైక్. ఆ స్టెప్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ప్రిన్సిపల్స్ ఆల్సో. పెద్ద మెథడ్ ఇది. మనకు బయాలజీలో ఉన్న మెథడ్స్ అన్నింటిలో ప్రాజెక్ట్ మెథడ్ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ మెథడ్. సో హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ ల్యాబొరేటరీ మెథడ్. సో ల్యాబొరేటరీ మెథడ్కు మనకు అంటే దాని తెలుగులో ప్రయోగశాల పద్ధతి అని ఇస్తారు. 3 డిజైన్స్ ఆర్ దేర్. క్లాస్ ఫ్రంట్ మెథడ్, రొటేషన్ మెథడ్ అండ్ పార్ట్ అండ్ హోల్ మెథడ్, పార్ట్ అండ్ డివిజన్ మెథడ్. సో దీస్ 3 డిజైన్స్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాబొరేటరీ అపరేటస్. ప్రయోగశాలలో ప్రయోగ పరికరాల యొక్క లభ్యతను బట్టి 3 రకాల డిజైన్స్ మనకి ఇచ్చారనమాట. క్లాస్ ఫ్రంట్ మెథడ్, రొటేషన్ మెథడ్, పార్ట్ అండ్ డివిజన్ మెథడ్. తెలుగులో కూడా అంతే అంటారు. మనం ఎప్పుడో తెలుగు డిఎస్ఎల్ చెప్పేటప్పుడు కూడా ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళం. సో 3 చదవాలి. ల్యాబొరేటరీ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, రాంగ్ స్టేట్మెంట్, రైట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు.
ఎసర్షన్ డిస్క్రిప్షన్ అని ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి. మోస్ట్ ఇంపార్టెంట్ steps of scientific method. The steps of scientific method was proposed by Kiesler and Pearson. So we have 9 steps: identification of problem, definition of problem, analysis of problem, collection of data, interpretation or substitution of data, formation of hypothesis, testing of hypothesis, next generalization, last one, 9th one, applying in new situation. ఇది మీరు ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ జంబ్లింగ్ చేసి 2 yearsలో ఇచ్చాడు. 2 years అంటే ఇప్పటివరకు గురుకులు మనకు 2 times జరిగింది. సో జరిగిన 2 timesలో కూడా ఇవే స్టెప్స్ జంబ్లింగ్ చేసి ఇచ్చాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం డిస్కస్ చేస్తే చక్కగా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫామ్ అవుతుంది. 9 steps మీరు గుర్తుపెట్టుకోవాలి. బై హార్ట్ చేస్తే గుర్తుండదు. ఏంటి 9 steps? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం, డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లం, ఎనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లం, కలెక్షన్ ఆఫ్ డేటా, interpretation or substitution of data, formation of hypothesis, testing of hypothesis, generalization, applying in new situation. సమస్య నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, దత్తాంశ సేకరణ, దత్తాంశ ప్రతిక్షేపణ, పరికల్పన రూపొందించడం, పరికల్పన ప్రతిక్షేపించడం, సాధారణీకరణ, నూతన పరిస్థితులలో దాన్ని అన్వయించడం. Every method consists of any one of the 2 approaches. Approach is part of method. పద్ధతిలో ఉపగమం భాగము. ప్రతి పద్ధతి ఏదో ఒక ఉపగమాన్ని కలిగి ఉంటుంది. ఇది జనరల్గా సబ్జెక్ట్. అయితే మనకు 2012లో ఇచ్చినటువంటి ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఏంటంటే, అది తెలుగు మీడియం పేపర్ 2012లో మెథడాలజీలో ఇచ్చాడు. స్కూల్ అసిస్టెంట్ గురించి నేను చెప్తున్నా. ఆగమన నిగమన ఉపగమాలను అనుసరించే ఉపగమం ఏదని ఇచ్చాడు. సైంటిఫిక్ మెథడ్. బికాస్ సైంటిఫిక్ మెథడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 approaches, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచెస్. ఈ ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచెస్ ఇప్పుడు చెప్పిన 9 stepsలో ఎక్కడ ఉన్నాయి? సో ఇదంతా మీరు డిస్కస్ చేయాలి. ఈ 2 గురుకుల్స్లో కూడా సైంటిఫిక్ మెథడ్లో ఉన్న 9 steps జంబ్లింగ్ చేసి ఇచ్చాడు. బట్ ఈ గురుకుల్కి అదే ఇస్తాడని చెప్పలేము. డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. అంటే 9లో ఏదైనా 4 or 5 తీసుకొని దాని ఎదురుకుండా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. లేకపోతే ఎసర్షన్, దాని కింద డిస్క్రిప్షన్, అంటే ఏ ఒక స్టేట్మెంట్ ఇచ్చి కింద దాని వివరణ ఇచ్చి ఏ బికి సరి అయిన వివరణ, బి ఈజ్ రైట్ ఎక్స్ప్లెనేషన్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అండ్ బి బోత్ ఆర్ ట్రూ అని ఇస్తున్నారు చూడండి, అట్లా ఇవ్వచ్చు. సో మీరు ఏది చదివినా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో డెప్త్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చదివితేనే గురుకుల్ కరెక్ట్ ఆన్సర్ చేయగలరు. గురుకుల్ ఈజ్ ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ డిఎస్సి. అది గుర్తుపెట్టుకోండి. డిఎస్సిలో మీరు బిట్ వైజ్గానో ఒక రకంగా చదివినా సరే మెయిన్ పాయింట్స్ చదువుకున్నా 50% క్వశ్చన్స్ అన్నీ మీరు ఆన్సర్ చేస్తారు. గురుకుల్లో అట్లా కాదు. ఒక క్వశ్చన్ ఉందంటే హాఫ్ ఆఫ్ ద పేజ్ అది ఆక్యుపై చేస్తుంది. దాన్ని మీరు ఇంగ్లీష్లో చదివి ఆన్సర్ చేయాలి ఇచ్చిన తక్కువ టైంలో అంటే దాని మీద మీకు చాలా కమాండ్ ఉండాలి. ఫింగర్ టిప్స్ మీద కాన్సెప్ట్ ఉంటేనే మీరు చేయగలరు. సో ఫింగర్ టిప్స్ మీద కాన్సెప్ట్ వస్తుంది అంటే వస్తుంది, ఈజీగా వస్తుంది. మెథడాలజీ కంటెంట్ అంటే బాగా చదివి అదే మీకు ఫెమిలియర్ అయిపోయే వర్డ్స్ అన్నీ బాగా గుర్తుంటే తప్ప రాదు. మెథడాలజీ 10 units కదమ్మా, చిన్నవి 10 units కంటెంట్తో కంపేర్ చేసుకుంటే. సో ఇది సరైన వేలో మీరు చదివితే ఈజీగా 100 marks వస్తాయి. అది మల్టిపుల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది కదా, పీజీటీ, టీజీటీ, జనరల్ సైన్స్, ఇంకా మీకు వీలుంటే జేఎల్కి అంటే పీజీ ఉంటే. సో దిస్ ఈస్ అబౌట్ సైంటిఫిక్ మెథడ్. ఇండక్టివ్ డైరెక్టివ్ అప్రోచెస్ చదవాలి. లెక్చర్ మెథడ్, లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్, ల్యాబొరేటరీ మెథడ్. వీటితో పాటు మనకు తెలుగు అకాడమీలోనే ఇచ్చాడు ఇవన్నీ. పాత బుక్స్లో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటి గురించి. 2016 తర్వాత ప్రింట్ అయినటువంటి జీవశాస్త్ర బోధనా పద్ధతుల్లో ఈ ఓల్డ్ మెథడ్స్ లేవమ్మా, లేవు, కొత్త ఉన్నాయన్నమాట అన్ని. ఇవి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమం ఇచ్చాడు, 5E లెర్నింగ్ మోడల్, ఈ రెండే ఉన్నాయి. ఈ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్చర్ మెథడ్, లెక్చర్ డిమాన్స్ట్రేషన్, హ్యూరిస్టిక్ ఇవన్నీ దానిలో చాలా చక్కగా ఉంది. ఇంకా మనకు ISI ఇండివిజువలైజేషన్ ఆఫ్ సైన్స్ ఇన్స్ట్రక్షన్, PSI పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, పర్సనలైజ్డ్ సైన్స్ ఇన్స్ట్రక్షన్. సో ఏదైనా అయినా మొత్తం మీద 2 చదవాలి. నెక్స్ట్ CAI కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షన్. దానిలో మనకి మళ్ళీ ట్యుటోరియల్ గ్రూప్ అని, బ్రెయిన్ స్టార్మింగ్ అని, తర్వాత డ్రిల్లింగ్ మోడ్ అని కొన్ని మోడ్స్ ఉన్నాయి, కొన్ని 5-6 రకాలు ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత మనకు కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే కలిసి పనిచేస్తూ అభ్యసనం.
కలిసి పనిచేస్తూ అభ్యాసంలో మనకి కొన్ని మళ్ళీ డిజైన్స్ ఉన్నాయి, బ్రెయిన్ స్టామ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. బ్రెయిన్ స్టామింగ్ గ్రూప్, టాస్క్ బేస్డ్ గ్రూప్, తర్వాత ట్యుటోరియల్ గ్రూప్ అంటే ట్యుటోరియల్ సమూహము, ఇట్లా ఒక 4 గ్రూప్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీరు చదవాలి. వీటి తర్వాత మనకు టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్ ఇన్ బయాలజీ అని మనకు తెలుగు మీడియం బుక్లోనే ఇచ్చాడు. డిస్కషన్, చర్చ, వాటి గురించి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. టెక్నిక్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్నిక్స్? స్మాల్ టెక్నిక్స్ అంటాం, డిస్కషన్స్, క్విజ్, నెక్స్ట్ సెమినార్, బ్రెయిన్ స్టార్మింగ్. సో వీటితో పాటు మనము యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ కూడా టెక్నిక్స్ కింద వస్తాయి. మనకి సిలబస్లో ఇచ్చిన డిస్కషన్స్, క్విజ్, సెమినార్, బ్రెయిన్ స్టార్మింగ్ వీటన్నిటి గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి. వీటిని వ్యూహాలు అంటారు, టెక్నిక్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం స్కూల్ కరికులంలో యూజ్ చేయబడుతున్నవి ఇవన్నీ. సో బై యూజింగ్ ఆల్ దీస్ స్మాల్ టెక్నిక్స్ టీచర్ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద చైల్డ్. ఈ చిన్న చిన్న వ్యూహాలన్నిటిని ఉపయోగించి విద్యార్థి యొక్క జ్ఞానాన్ని నిర్మించేదే నిర్మాణాత్మక ఉపగమం. అది మనకు ఈ యూనిట్లో సెకండ్ పార్ట్ అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పిందంతా 50%. ఓల్డ్ మెథడ్స్ అన్ని చదవాలన్నమాట. 2 అప్రోచెస్, టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్ అండ్ టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్ ఇన్ బయాలజీ అని ఇచ్చాడు కదా. చర్చ, క్విజ్, బ్రెయిన్ స్టార్మింగ్, తర్వాత సెమినార్స్, వీటితో పాటు ఇవి ఇచ్చాడు, ఈ 4 మోడర్న్ టెక్నిక్స్, ఆధునిక వ్యూహాలు. వీటన్నిటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చదవాలి. వీటి తర్వాత కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనొచ్చు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, బోత్ ఆర్ రైట్. దీన్ని నిర్మాణాత్మక ఉపగమము అంటారు. 2016 తర్వాత ప్రింట్ అయిన జీవశాస్త్ర బోధనా పద్ధతులు అనే తెలుగు బుక్లో ఓన్లీ ఇదే ఉంది. అప్పుడు చెప్పినవి అవేం లేవు. సో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ 2 కలెక్ట్ చేసుకొని తెలుగులో చదివి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని, సో ఇదంతా చేయలేము అనుకుంటే క్లాస్ విని నోట్స్ తీసుకొని చదవటం బెటర్. సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమము. ఇది అర్థమైతే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అర్థం కాలేదు అనుకోండి, అంత క్లమ్జీగా, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది అనమాట. ఇది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. మీకు 4th యూనిట్లో కరికులంలో ఎన్సిఎఫ్ 2005 రికమెండేషన్స్ నేను యూట్యూబ్లోనే ఎందుకు డిస్కస్ చేశానంటే కనీసం దీని గురించి మినిమం అవేర్నెస్ ఉంటే ఇది అర్థం అవుతుంది అనేసి. NCERT 2005, according to recommendations of NCERT 2005, teacher should be constructor. Last recommendation మీకు గుర్తుంది కదా, teacher should be constructor. ఉపాధ్యాయుడు నిర్మాణకుడిగా ఉండాలి. Should not be instructor. Of course, then continuation అది ఉంటుంది. So teacher should be constructor means teacher should construct what? Building construct చేయాలా? No. Knowledge of the child, knowledge of the learner, knowledge of the student. By using all these small techniques. Now constructive approach is implementing in our state schools. I mean school curriculum lo ide upayoginచబడుతుంది. By using all these small techniques, teacher have to construct the knowledge of the child. ఇందులో మనం ఏం చదువుతాము అంటే historical background of constructivist approach and philosophical psychological foundations of constructivist approach. అంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ని ఒక బోధనా పద్ధతిగా తయారు చేయడానికంటే ముందు సైకలాజికల్ బేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు ఎవరైనా దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎస్. ఫస్ట్ బ్రూనర్. ఇన్ 1960s in India, national level curriculum was framed based on the psychological foundations of Bruner. ఆయన కాన్సెప్ట్ బేస్డ్ సైన్స్ ఎడ్యుకేషన్ అనే మాటలు మాట్లాడతారు. భావనల ఆధారంగా సైన్స్ నిర్మించారు. సో బ్రూనర్ యొక్క అంటే సైకలాజికల్ కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఇండియాలో 1961లో నేషనల్ లెవెల్ కరికులం కూడా ఫ్రేమ్ చేశారంట. సో కాన్సెప్ట్ బేస్డ్ అనేది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ యొక్క బేస్. అది అంటే బ్రూనర్ సపోర్ట్ చేశాడు ఎప్పుడో 1960sలో. తరగతి గదిలోనికి విద్యార్థి తీసుకొచ్చే లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటాడు. ఒక రకంగా చెప్పాలంటే లెక్చర్ మెథడ్లో టీచర్ యాక్టివ్ పర్సన్గా డామినేటెడ్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. పిల్లలు ఏదైనా పాఠం చెప్తున్నప్పుడు ఏదైనా ఆన్సర్ చెప్పినా
ఏదైనా క్వశ్చన్ రైజ్ చేసినా వాళ్ళకు మనం ఒక విషయం చెప్తుంటే వాళ్ళకి ఏదైనా దాని గురించి తెలుసు అనుకోండి, రాంగే అవ్వచ్చు, వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తే మాట్లాడుకు, కీప్ క్వైట్, సైలెన్స్, నువ్వు మాట్లాడుకు, నువ్వు నోరు మూసుకో, నేను చెప్పేది విను, ఇలాంటి వర్డ్స్ అన్ని లెక్చర్ మెథడ్. ఇప్పుడు ఏం చేయాలి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో స్టూడెంట్ తన ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని దాని మీద కొంచెం కొంచెం నాలెడ్జ్ని ఏం చేయాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కాబట్టి అకార్డింగ్ టు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ క్లాస్ సైలెంట్గా ఉండదు, డిస్కషన్స్ ఉంటాయి, పిల్లల మధ్య డిస్కషన్స్, అంతా మీకు పీరియడ్ ప్లాన్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఇప్పుడు మనకి ఎలా ఇంప్లిమెంట్ అవుతుందమ్మా, ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, క్లాస్ రూమ్లో మనము ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లెసన్ చెప్పే ప్లాన్ ఏమంటాం, పీరియడ్ ప్లాన్. సో మన ఎస్సీఆర్టీ ఇచ్చిన కొత్త పీరియడ్ ప్లాన్ కూడా దేని బేస్ చేసుకొని ఇచ్చారంటే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఆ వేలో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చదువుతారు, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ యొక్క సైకలాజికల్ అండ్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్లో ఫస్ట్ బ్రూనర్ చదువుతారు, నెక్స్ట్ అసూబెల్, అండ్ థర్డ్ వన్ వైగాట్స్కీ. సో according to Vygotsky, learning is possible in classroom by social interactions. అభ్యాసం ఎప్పుడు కూడా సాంఘిక ప్రతిచర్యల ద్వారా జరుగుతుందని చెప్తారు. అది డైరెక్ట్ సైకలాజికల్ ఫౌండేషన్ దీనికి. అసలు దీని బేసిక్ థీమ్ ఏంటి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లో టీచర్ రోల్ ఏంటి, స్టూడెంట్ రోల్ ఏంటి, క్వశ్చన్ ఇస్తే ఏం చేస్తారు, టీచర్ షుడ్ బి కన్స్ట్రక్టర్, షుడ్ నాట్ బి ఇన్స్ట్రక్టర్. ఎస్, that is familiar to you. And what student have to do in teaching learning process according to constructivist approach, student have to construct his own knowledge by social interactions. Social interactions means all these small techniques are group activities, social interactions, discussion, social interaction among students, quiz, social interaction, seminar, social interaction, brainstorming. So projects, activities, all these are social interactions. సాంఘిక ప్రతిచర్యల ద్వారా విద్యార్థి తన జ్ఞానాన్ని తానే సొంతగా నిర్మించుకోవటమే కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. తానే సొంతగా నిర్మించుకోవడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి, కన్స్ట్రక్ట్ చేయడానికి టీచరు హెల్ప్ చేయాలి, అంటే కన్స్ట్రక్టర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫెసిలిటేటర్. మనకు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి 8 ఎలిమెంట్స్ ఉంటాయి, అందులో ఒక ఎలిమెంట్ ఉంటుంది, టీచర్ షుడ్ బి కన్స్ట్రక్టర్ అండ్ ఫెసిలిటేటర్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ స్ట్రిక్ట్గా ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది ఎన్సిఎఫ్ 2005కి రికమెండేషన్. సో ఎన్సిఎఫ్ 2005 రికమెండేషన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ రెండు సిమిలర్గా ఉంటాయి. మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ చదివితే మీకు ఒక మంచి ఒక ఫ్రేమ్వర్క్ ఫామ్ అవుతుంది. దీని గురించి నేను చెప్పేది అర్థమవుతుందా? వాట్ ఈస్ బేసిక్ థీమ్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్? Teacher should be constructor of the knowledge of the child. Teacher how to use all these small techniques while constructing the knowledge of the child. At the same time, student have to construct his own knowledge by social interactions. విద్యార్థి సాంఘిక ప్రతిచర్యల ద్వారా తన జ్ఞానాన్ని తానే సొంతగా నిర్మించుకునేటువంటి ఉపగమమే నిర్మాణాత్మక ఉపగమం. మరి టీచర్ ఏం చేస్తాడు, టీచర్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి హెల్ప్ చేయాలి. టీచర్ షుడ్ బి ఫెసిలిటేటర్ అని కూడా ఉంటుంది దీనిలో. టీచర్ హ్యావ్ టు క్రియేట్ ద ఫెసిలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్. ఇప్పుడు మొత్తం స్టూడెంట్ చేయాల్సింది సెల్ఫ్ లెర్నింగ్, స్వీయ అభ్యసనం చేయాలి. దానికి అవసరమైన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ఎవరు క్రియేట్ చేయాలి, టీచర్. So teacher have to create the learning environment which will be useful for self construction of knowledge. విద్యార్థి తను సొంతగా తన జ్ఞానాన్ని తానే నిర్మించుకోవడానికి అవసరమైన అభ్యసన వాతావరణాన్ని సృష్టించే సౌలభ్యకారునిగా ఎవరుండాలి, ఉపాధ్యాయుడు. సో ఇక్కడ వైగాట్స్కీ ఏమంటున్నాడు, అభ్యసన మొత్తం సాంఘిక ప్రతిచర్యల ద్వారా జరుగుతుందని చెప్తున్నాడు. సోషల్ ఇంటరాక్షన్స్. ఇప్పుడు డిస్కషన్ ఉందమ్మా, పిల్లలు ఏం చేస్తారు, ఒకరితో ఒకరు చర్చలు నిర్వహించాలి మనం. సో సేమ్ ఇదే మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం, క్లాస్లో. దేని ద్వారా, పీరియడ్ ప్లాన్. అందుకే పీరియడ్ ప్లాన్ స్టెప్స్ ఏమున్నాయి ఒకసారి చూడండి. ఫస్ట్ ఇంట్రడక్షన్, సెకండ్ స్టెప్ రీడ్ ద టెక్స్ట్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కీవర్డ్స్, థర్డ్ కండక్టింగ్ యాక్టివిటీస్, ఫోర్త్ వన్ ఏంటో తెలుసా, ఫోర్త్ స్టెప్ ఆఫ్ పీరియడ్ ప్లాన్. అంటే ఎస్సీఆర్టీ ఇచ్చిన కొత్త పీరియడ్ ప్లాన్లో ఫోర్త్ స్టెప్ ఏంటి, ఫ్రెషర్స్ బీఈడీ చేసిన వాళ్ళైతే మీకు ఐడియా ఉండుంటుంది, లేకపోతే చదువుకున్న వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు, ఇది ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు. ఫోర్త్ స్టెప్ ఏంటి,
డిమాన్స్ట్రేషన్ అండ్ డిస్కషన్. పిల్లలు చేసిన కృత్యాలు ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఇతరుల విద్యార్థులకు ప్రదర్శించి దాని మీద చర్చ నిర్వహించాలి. సో చర్చ నిర్వహించడం అనేది ఇప్పుడు పీరియడ్ ప్లాన్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. ఇంతకుముందు లెక్చర్ మెథడ్లో క్లాస్ ఎలా ఉంటుంది, క్వైట్ ఉంటుంది, పిల్లలందరూ సైలెంట్ కూర్చొని టీచర్ మాత్రం గట్టిగా అరిస్తే అది ది బెస్ట్ క్లాస్, ది బెస్ట్ ప్రెజెంటేషన్, ది బెస్ట్ టీచింగ్ ఒకప్పుడు. ఇప్పుడు లెక్చర్ మెథడ్ లెక్క ఇప్పుడు టీచర్ గట్టిగా అరుచుకుంటూ పిల్లల్ని సైలెంట్ కూర్చోమని, మీ నోరు మూసుకొని కూర్చోండి, నేను చెప్పేది వినండి. వీ షుడ్ నాట్ యూజ్ ఆల్ దీస్ టర్మ్స్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు డిస్కస్ ఈచ్ అదర్ on whatever they performed, like project reports or lab reports or models or any kind of small drawing etc. పీరియడ్ ప్లాన్ స్టెప్స్ మీరు ఇక్కడ పెట్టుకొని చదివితే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. మనం ఆఫ్లైన్లో పిల్లలకి అదే విధంగా చెప్తాం, అది వాళ్ళకి క్లియర్గా అర్థం అవడానికి యూజ్ అవుతుంది. సో ఫిలాసఫికల్ అండ్ సైకలాజికల్ ఫౌండేషన్స్ అప్పుడు మనం ఏం చెప్తాము, బ్రూనర్, అసూబెల్, వైగాట్స్కీ అండ్ జిమ్ పియాజే కూడా చెప్తాడు. మనం థర్డ్ యూనిట్లో కూడా లెర్నింగ్ ప్రాసెస్, లెర్నింగ్ వేస్ ఉంటాయని చెప్పాను చూడండి. సో లెర్నింగ్ ప్రాసెస్లో స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్, అడాప్షన్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అందులో సైన్స్ లెర్నింగ్కి అసిమిలేషన్, అడాప్టేషన్ ఈ రెండు కూడా బాగా యూజ్ అవుతాయని చెప్తాడు. అసిమిలేషన్, అకామిడేషన్. సో అసిమిలేషన్, అకామిడేషన్ అనేవి ఇండైరెక్ట్గా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి రిఫ్లెక్ట్ చేస్తాయి అనమాట. సో 1995లో బ్లాక్ అండ్ మెక్లింటన్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించి స్టెప్స్ ఏవైతే చెప్పారో వాటిలో కొంచెం మోడిఫై చేసి తెలంగాణ ఎస్సీఆర్టీ మనకు కొన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్కూల్ కరికులంలో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్కి ఇంప్లిమెంటేషన్ ఈ స్టెప్స్ ద్వారా జరగాలి అని. ఆ స్టెప్స్ని బేస్ చేసుకునే పీరియడ్ ప్లాన్ కూడా మనకు 5 స్టెప్స్ ఉన్నాయి పీరియడ్ ప్లాన్లో. సో ఇది చాలా పెద్దది, చాలా టైం తీసుకుంటుంది, ఇది బాగా మీరు డీప్గా చదవాల్సి ఉంటుంది. తర్వాత చాలా కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచెస్ డెవలప్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్లో ఇచ్చింది ఏంటి, ఓన్లీ ఒకటే ఇచ్చారు, 5E లెర్నింగ్ మోడల్. 5E లెర్నింగ్ మోడల్ ఆల్సో వన్ ఆఫ్ ద కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచెస్. ఇది కూడా ఒక నిర్మాణాత్మక ఉపగమంలో ఒక మోడల్ అనమాట. సోషల్ స్టడీస్లో అయితే 7E లెర్నింగ్ మోడల్ కూడా ఉంది. వై దిస్ మోడల్ ఈస్ కాల్డ్ as 5E లెర్నింగ్ మోడల్? దెర్ ఈస్ 5 స్టెప్స్. ఈచ్ స్టెప్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెటర్ E. మీకు ఐడియా ఉంటుంది, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఇవాల్యుయేషన్. సో యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ మెథడ్స్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ డిమెరిట్స్తో సహా పైవన్నీ చదువుతాము. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ చదవాలి, 5E లెర్నింగ్ మోడల్ చదవాలి. ఇప్పుడు మనం చెప్పినవన్నీ డీప్ స్టడీ చేస్తే 5th యూనిట్ కంప్లీట్ చేసినట్టు మీరు. సో ఈ మెథడ్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మనకి యూనిట్లో విత్ స్పెషల్ రిఫరెన్స్ టు అని కంటెంట్ అంతా ఇచ్చాడు కదా. సో ఆ కంటెంట్కి ఈ మెథడ్స్ ఎట్లా అసోసియేట్ అవుతాయి, దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఆ ఏరియాలో క్వశ్చన్ కూడా గురుకుల్లో ఇచ్చాడు. ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఈ కాన్సెప్ట్ని టీచ్ చేయడానికి బిలో గివెన్ మెథడ్స్లో ఏది సూటబుల్ మెథడ్ అని. అంటే మనకి ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఈ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో లివింగ్ వరల్డ్ నుంచి అప్లైడ్ బయాలజీ వరకు ఉన్న కంటెంట్ లెసన్స్ అన్నింటినీ మన టీచింగ్ మెథడ్స్ని మనము కంపేర్ చేసి చూసుకుంటూ ఏ టీచింగ్ మెథడ్ ఏ లెసన్ చెప్పడానికి సూటబుల్గా ఉంటుంది అనేది అధ్యయనం చేయాలి, మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ మెథడ్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ బేస్డ్ వాటికి యూస్ అవుతుంది. హ్యూరిస్టిక్ మెథడ్ అనుకోండి, అయితే సిలబస్ దగ్గర పెట్టుకొని మొత్తం లెసన్స్ అన్ని డిస్కస్ చేస్తే ఇంక ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇది లెంగ్తీ వీడియో అవుతుంది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఈ ఎక్స్పెరిమెంట్స్, యాక్టివిటీస్ బేస్డ్ లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యూరిస్టిక్ మెథడ్లో మనం చేసేదంతా మొత్తం ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ కండిషన్లో ల్యాబొరేటరీలో చేస్తారు పిల్లవాడు. సో ల్యాబొరేటరీ రిలేటెడ్ లెసన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మెథడ్ ఉంది. ప్రాజెక్ట్ మెథడ్కి మనం ఏ లెసన్స్ సూటబుల్గా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9th క్లాస్లో ఒక లెసన్ ఉంది, యానిమల్ బిహేవియర్, జంతువుల ప్రవర్తన అని ఉంది చూడండి. 4 types ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి. మీరు 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ చూడండి. సో అది ఇప్పుడు ఆ లెసన్ మనం టీచ్ చేయడానికి ఏ మెథడ్ సూటబుల్గా ఉంటుందంటే ఏం చెప్తారు? లెక్చర్ మెథడా, లెక్చర్ డిమాన్స్ట్రేషనా, హ్యూరిస్టికా, ప్రాజెక్టా?
జనరల్గా ప్రాజెక్ట్ మెథడ్ మెయిన్ థీమ్ ఏంటి? స్టూడెంట్ హ్యావ్ టు విజిట్ సమ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ విచ్ ద ప్రాబ్లమ్ వాస్ అరైజ్డ్. సమస్య ఉద్భవించిన ప్రదేశానికి వెళ్ళి సమస్య పరిష్కారం జరుగుతుంది. మీరు అనుకోవచ్చు టీచింగ్ మెథడ్స్ లెసన్ నేర్చుకోవటంలో సమస్య పరిష్కారం ఏంటి అని. పిల్లలు తెలియని విషయాన్ని నేర్చుకుంటే దట్ ఈస్ ఆల్సో సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం. దానికి కూడా సమస్య పరిష్కారమే అంటాం. సో పిల్లలు లెర్నింగ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ యొక్క టాస్క్ ఏంటి? స్టూడెంట్ హ్యావ్ టు అబ్జర్వ్ ద బిహేవియర్ ఆఫ్ ద యానిమల్స్. హీ వాంట్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఫ్రమ్ దట్ యానిమల్స్ బిహేవియర్. అంటే జంతువులు ఎక్కడున్నాయో ఆ ప్లేస్కి వెళ్ళి స్టూడెంట్ యానిమల్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి యానిమల్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయటం ద్వారా సో యానిమల్స్లో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఇమిటేషన్ మనకి 4 టైప్స్ ఇచ్చాడు కంటెంట్లో, మీరు చూడండి. సో ఇందులో మనం యానిమల్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయటం ద్వారా పిల్లలు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయడానికి టీచర్ యానిమల్స్ మొత్తం క్లాస్లో తీసుకురాగలుగుతుందా? తీసుకురాలేదు. ఎఫెక్టివ్గా ఆ లెసన్ బోధించాలంటే ఏ మెథడ్ మనం చూస్ చేసుకోవాలి. అదే లెక్చర్ మెథడ్ లాగా యానిమల్స్ని ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ మన బోర్డు మీద రాసి ఈ యానిమల్స్ ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, దీనిలో ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది అని అట్లా మనం ఇన్ఫర్మేషన్ లాగా చెప్తే అదే అంత ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఉంటుందా? ల్యాబొరేటరీలో మనం యానిమల్స్ తీసుకొచ్చి చేస్తామా? వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఇప్పుడు వైల్డ్ యానిమల్స్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయినా ఏదో సమ్ ప్రొటెక్టివ్ టెక్నిక్స్ అక్కడ ఉంటాయి, గ్రిల్స్ కానీ. సో అవి న్యాచురల్గా జూ పార్క్ ఉంది. జూ పార్క్ ఈస్ ది బెస్ట్ సోర్స్ టు టీచ్ యానిమల్ బిహేవియర్ టు ద 9th క్లాస్ స్టూడెంట్స్. జూ పార్క్లో న్యాచురల్ బిహేవియర్ని అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఈవెన్ టైగర్ కూడా మన గ్రిల్స్లో ఉంటుంది, అది నిద్రపోతున్నా అటు తిరుగుతున్నా ఉన్నప్పుడు అది మనల్ని ఫోకస్ చేసినప్పుడు అది న్యాచురల్ బిహేవియర్ కాకపోవచ్చు. సో దాని బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే జంతువులు ఉండే సహజ ప్రాంతానికి వెళ్ళి దాని యొక్క ప్రవర్తన పరిశీలించి కొంత నాలెడ్జ్ని ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ గెయిన్ చేస్తాడు. కాబట్టి యానిమల్ బిహేవియర్ అనే లెసన్కి మనం ప్రాజెక్ట్ మెథడ్ సూటబుల్గా చెప్పొచ్చు. సో అట్లా మనం ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్ అన్నీ కూడా దానిలో ఉన్న బేస్, దాని యొక్క స్పెషల్ ఫీచర్ని బేస్ చేసుకొని ఏ లెసన్స్ సూటబుల్గా ఉన్నాయో అదొక డీప్ డిస్కషన్ చేయాలి. ఇప్పుడు లెక్చర్ మెథడ్ అంటే ఇన్ఫర్మేషన్ బేస్డ్, ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ అయితే హ్యూరిస్టిక్ మెథడ్. న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి విజిట్ చేసి ఇప్పుడు బడి తోటను పెంచడం, మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్ గార్డెన్, ఫీల్డ్ ట్రిప్స్. సో ఈ రిసోర్సెస్తో చెప్పే లెసన్స్ కొన్ని ఉన్నాయి, అవి ప్రాజెక్ట్ మెథడ్ సూటబుల్ అని చెప్పొచ్చు. సో అలా మీరు స్టడీ చేస్తే కింద ఇచ్చినటువంటి మనకి యూనిట్ కింద ఇచ్చాడు కదా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు అని, ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి అప్లైడ్ బయాలజీ వరకు మీరు ఆ టైప్ ఆఫ్ స్టడీ చేస్తే మీరు ఈ యూనిట్ని ఫుల్ఫిల్ చేసినట్టు, ఈ యూనిట్ని పూర్తిగా మీరు స్టడీ చేసినట్టు, ప్రిపేర్ అయినట్టు లెక్క.